హలో అండి, అందరికీ ప్రాచా అఫీషియల్ ఛానల్. ఇంతకుముందు ప్రాచా మల్టీ టాలెంట్ ఛానల్ అని ఉండింది, అది ప్రాచా అఫీషియల్ ఛానల్గా మారింది. అందరికీ ప్రాచా అఫీషియల్ ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు. ఏమక్క ఎలా రాసావు, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలో చెప్పావు, కానీ నువ్వెలా రాసావు ఎగ్జాము అని అనుకుంటారు కదా. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఈరోజు ఈ వీడియో పెట్టానండి. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే అండి, స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి అంటే రెండింటికి కలిపి అప్లై చేసిన వాళ్ళకి తక్కువ టైం వచ్చింది ఎగ్జామ్ ప్రిపరేషన్కి. ఎలా అంటే ఒకటి వచ్చి స్కూల్ అసిస్టెంట్ 9th వచ్చింది. వెంటనే స్టార్టింగే మా ఎగ్జామ్ ఎస్జిటి 13 వచ్చేసింది. తర్వాత ఆ 13 ఎస్జిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 16 నుంచి స్టార్ట్ అయింది ఎస్జిటి ఎగ్జామ్. అంటే వాళ్ళకి చూడు ఎంత టైం వచ్చిందో. కొంతమందికి అయితే జూలై 1-2 కూడా వచ్చింది ఎస్జిటి. చాలా ప్రిపరేషన్ వచ్చింది. నా బ్యాడ్ లక్ ఆర్ గుడ్ లక్ అనుకోవాలో తెలీదు. రిజల్ట్ వచ్చేదాకా, కీ వచ్చేదాకా ఎస్జిటి 13, స్కూల్ అసిస్టెంట్ 9th. నా ప్రిపరేషన్ అయితే నేను మెయిన్ ప్రిపరేషను ఎస్జిటికి చేశానండి. ఎస్జిటికి అంటే 10th వరకు మనం చదువుతాం కాబట్టి దాన్ని మనము స్కూల్ అసిస్టెంట్గా అప్లై చేయొచ్చులే, అదే ఎగ్జామ్ రాసేయవచ్చు. 10th వరకు ఇంటర్ ఇస్తే మనం ఏం చేయలేము. ఒకవేళ నాకు తెలుసుంటే ఇంటర్ బిట్లు పెట్టచ్చు అన్న ఊహతో 10th వరకు ప్రిపేర్ అయ్యాను. అంటే ఎస్జిటి కూడా 10th వరకే కదా. అలా ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యాను అనమాట. అంటే నేను అప్లై చేసింది ఫిజిక్స్ కాబట్టి. ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు మోడరేట్గా వచ్చింది. అంటే అటు ఈజీ కాదు, అటు డిఫికల్ట్ కాదు, మోడరేట్. పర్లేదు, టచ్ చేయొచ్చు, బాగా పర్లేదు రాశాను. అది రిజల్ట్ వచ్చి కీ వచ్చేదాకా తెలీదు. ఐ హోప్ చూడాలి అని నాకు ఆశ ఉంది. ఎస్ఏ సాటిస్ఫైగా రాశాననేది ఉంది మైండ్లో. మార్క్స్ ఎన్ని వస్తాయో తర్వాత దైవ నిర్ణయం. నెక్స్ట్ వచ్చి ఎస్జిటి. నేను దేన్నైతే ప్రిపేర్ అయ్యానో ఫుల్గా ప్రిపేర్ అయ్యాను అనమాట. మంచిగా కొన్ని క్వశ్చన్స్ నేను తెలిసినవే తప్పు పెట్టాను. అది పక్కన పెడితే టెన్షన్లో టైం అయిపోతుంది, ఇక్కడ త్వరగా పెట్టేయాలన్న ఆలోచనతో కొన్ని బిట్స్ నేను తప్పు పెట్టానని తెలిసింది. అది సహజంగా అందరూ జరగద్దో ఏమో తెలియదు, కానీ నేనైతే కొన్ని బిట్స్ తప్పు పెట్టాను, తెలిసినవే. చాలా బాధపడ్డాను. టఫ్ ఇచ్చారండి. 13 ఎస్జిటి ఎగ్జామ్ అయితే చాలా టఫ్. అసలు నేను ఊహించలేదు. అసలు ఆ పేపర్ చూడంగానే నాకేం అర్థం కాలేదు. అంటే టఫ్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారా, అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వలేదా అనేది కదా. మనకి ఇప్పుడు సిలబస్లోనే ఇచ్చారు, కానీ క్వశ్చన్ అడిగే విధానం, అక్కడ ఆన్సర్స్ అంటే ఏబిసిడి సరికానిది, సరి అయినది, ఏబిసిడీలో మ్యాచెస్ ఇచ్చి ఈ మ్యాచ్ కరెక్టా, ఈ మ్యాచ్ తప్ప. చూడండి, ఒకటే తెలిసిన ఆన్సరే, కాకపోతే ఈ మ్యాచ్ కరెక్టా, ఏ మ్యాచ్ కరెక్ట్ అయ్యింది అనేది మనకి మ్యాచెస్ లాగా ఇస్తారు కదా, అవి ఎక్కువ అడిగారు. మ్యాచెస్ ఎక్కువ అడిగారు. నేను వచ్చి మ్యాచెస్లో ఇప్పుడు మనం అక్కడ కొన్ని ఉంటాయండి, 2 మ్యాచెస్ మనకి కరెక్ట్ అని తెలుస్తుంది, 3rd మ్యాచ్ కూడా కరెక్ట్ అని తెలుస్తుంది, 4th మ్యాచ్ మనం ఎలా చేస్తామంటే కింద ఆప్షన్స్లో తెలిసిపోతుంది. 1, 2, 3 మ్యాచెస్ కరెక్ట్ అయినప్పుడు 4th మ్యాచ్ ఆటోమేటిక్గా ఆప్షన్స్లో కరెక్ట్గా చూపిస్తుంది. కాబట్టి అలా పెట్టా నేను. పర్లేదు, ఎస్జిటి మార్క్స్ ఎన్ని వస్తాయో అనేది నేను కీ వచ్చేదాకా చెప్పలేనండి. రెస్పాన్స్ షీట్స్ రావాలి, అది వచ్చేదాకా చూడాలి, వెయిట్ చేస్తున్నాను నేను రెస్పాన్స్ షీట్స్ కోసం. అసలు నిద్ర రావట్లేదు, టెన్షన్ వస్తుంది. నేను ఈ జాబ్ రావాలని చాలా వెయిట్ చేస్తున్నాను. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలని కూడా వెయిట్ చేస్తున్నాను. నేను చాలా క్వశ్చన్స్కి, చాలా విషయాలకి నేను నా జాబ్ ద్వారా ఆన్సర్ ఇవ్వాలి. అదే నా ఎయిము. మా నాన్న కళ్ళ ముందర ఎదుట నిలబడి నాకు గవర్నమెంట్ పోస్ట్ వచ్చిందని మా నాన్నకి చెప్పాలి, నా కోరిక. ఈశ్వరుడు ఉన్నారు పైన, ఆయనకి చెప్పుకుంటున్నాను. శివయ్య ఎలా చేస్తారో, అంటే శివయ్య చూసుకుంటారు
అంటే మనం బాగా రాయకుండా శివయ్య చూసుకుంటారని అట్లా అనుకోకూడదు. పర్లేదు, బాగానే అటెంప్ట్ చేశానని అనుకుంటున్నాను. కానీ మన చేతికి జాబ్ వచ్చేంత వరకు మనం ఎంత బాగా రాసినా మనం గొప్ప చెప్పుకోకూడదు. మనకు జాబ్ వచ్చిన తర్వాత మనము గర్వంగా చెప్తే బాగుంటుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అంటే ఈ మాటలు కూడా ఎందుకు, ఒకేసారి జాబ్ వచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా అనేది నా మనసులో ఉద్దేశం. కానీ నేను ఎలా రాశాను, నేను ఎలా అటెంప్ట్ చేశాను అనేది మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. బేసిక్గా ఇక్కడ ఒక్క ప్రాబ్లం అంటే ఎలా అంటే, నాకు 1 ఇయర్ నుంచి సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది. దానికి మెడిసిన్స్ వాడుతున్నాను. డిప్రెషన్ లాగా కొన్ని విషయాలు, అంటే మన ఇంట్లో ఈ విషయాల గురించి కాదు కానివ్వండి, ఎందుకో అయితే నాకు వచ్చింది. ఆ విషయం నేను జాబ్ వచ్చిన తర్వాత చెప్తాను. డిప్రెషన్ ట్యాబ్లెట్లు మింగుతున్నాను. ఆ ట్యాబ్లెట్లు మింగినప్పుడు నైటు ఫుల్ నిద్ర, మార్నింగ్ కూడా నిద్రే. నేను ఈ ప్రిపరేషన్ ఎలా చేశానంటే, 1 డే వేసుకుంటాను, 1 డే వేసుకోను. అవి హీట్ అయిపోతాయి, హీట్ అయిపోయి బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోద్ది. ఎలా చదివానంటే, నా నిద్రని కంట్రోల్ చేసుకుంటూ ఒకసారి ఏందబ్బా నేను నిరూపించుకోలేనేమో అని, నేను చదవలేనా, నేను సరిగా అటెంప్ట్ చేయలేనా, ఏంది మళ్ళీ ఈ ట్యాబ్లెట్లో నిద్ర వస్తున్నది, ఇది ప్రిపేర్ కాలేకపోతున్నాను, నేను లాస్ట్లో నేను అటెంప్ట్ చేయలేకపోతున్నాను, నాకు ఏమైనా అనారోగ్యం మళ్ళీ ఇదైపోతుందా అని, నా ఆరోగ్యం మళ్ళీ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది. ఈ స్టడీ అంటే మైండ్కి సంబంధించింది, ఆల్రెడీ నేను మైండ్కి సంబంధించి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఈ మళ్ళీ స్టడీ అంటే మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి కదా, ఇంకా చికాకు వచ్చేసేది, ఇంకా ఓవర్ అంటే ఓవర్ అయిపోయేది మైండ్ అంతా. చికాకుగా పిల్లల్ని కసిరేయడం, ఇంట్లో కసిరేయడం, ఎక్కువగా చికాకు అయిపోతుండే ఆ ట్యాబ్లెట్ కానీ మింగకపోతే. అంటే నేను 1 డే బై డే వేస్తాను కదా ట్యాబ్లెట్స్, అలా కంట్రోల్ చేసుకుంటూ చదువుకుంటూ వచ్చాను. నా ప్రయత్నం వృధా కాకూడదని ఆ పరమేశ్వరుణ్ణి నేను కోరుకుంటున్నాను. చూడాలి, నాకైతే దేవుడు అలా ఇచ్చినా ఓకే, కానీ నేను కొన్ని విషయాలకి నేను చూపించాలి అనే ఉద్దేశం అదైతే ఉంది. కానీ దేన్నైనా నేను పాజిటివ్గా తీసుకుంటానండి. నాకు రావాలని దాని మీద కూర్చోను. నా క్వాలిఫికేషన్ బట్టి నేను టీచర్గా ఎక్కడికి పోయినా నేను హ్యాపీగా బతికేయగలుగుతాను. కాకపోతే గవర్నమెంట్ టీచర్ అంటే ఇష్టము, చూద్దాము దాని ఎలా వస్తుందనేది చూద్దాము అని నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రాసిన ప్రతి ఒక్కరికి, రేపు 1, 2 తారీఖులో రాబోయే ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరఫున అందరికి ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి, మంచిగా మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. మీరు మనస్ఫూర్తిగా అటెంప్ట్ చేసి దైవ నిర్ణయం మన రాతలో ఉంటే మ్యాక్సిమం జాబ్స్ వస్తాయండి. అలా ఏమీ మీరు డిప్రెషన్ కావద్దు. హ్యాపీగా ఏదైనా, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయినా హ్యాపీగా తీసుకోండి. డిప్రెషన్ అంటే అది చాలా తతంగం అండి. అది ఎలా ఉంటుందంటే అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అంత దూరం మైండ్ని తీసుకెళ్ళొద్దు. మీరు హ్యాపీగా ఉండండి. పక్కన ఉన్న వాళ్ళని, మీతోటి మీ రక్త సంబంధికుల్ని హ్యాపీగా ఉంచండి. ఓకేనా అండి? అందరికీ ధన్యవాదాలు. మనము ఎగ్జామ్ వరకు అటెంప్ట్ చేయగలుగుతున్నాం అంటే, ఎగ్జామ్ అటెంప్ట్ చేసే అంత దగ్గరికి వెళ్ళామంటే మనం బాగా ప్రిపేర్ అయినట్టే. అంటే కొంతమంది ప్రిపరేషన్ తక్కువగా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. మనం ఎగ్జామ్ వరకు వెళ్ళి అటెంప్ట్ చేసి రాగలిగాము మంచిగా అంటే మంచిగానే ప్రిపేర్ అయ్యామని అర్థం. అంటే మన ప్రిపరేషన్ను బట్టే కదా మన మార్కులు కూడా వస్తాయి. కొన్నిసార్లు లక్, అది పక్కన పెడితే మన ప్రిపరేషన్ బాగుంటే మనకు మార్కులు వస్తాయి. దాన్ని బట్టి మీరు డిప్రెషన్లో అవన్నీ ఏం వద్దండి. ఇది కాకపోతే మనకు టీచర్ జాబ్ వస్తుంది, ప్రైవేట్ టీచర్గా చేస్తాము, దాంట్లో నష్టమే ఉంది. మన క్వాలిఫికేషన్ మన ప్రైవేట్ టీచర్గా జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ వస్తే హ్యాపీ. అందరం పిల్లల్లో భవిష్యత్తు, ఇంట్లో అందరి భవిష్యత్తు హ్యాపీగా ఉంటుంది అనే ఒక ఇది ఉంటుంది. ఓకేనా అండి?